భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 45 శ్లోకం యదిమామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్ర రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అర్జునుడు ఇప్పుడు తన హృదయాన్నంతా క్షమ, దయ, శాంతి అనే భావాలతో నింపుకొని శ్రీకృష్ణుని ముందు చివరిగా ఒక గొప్ప మాటను చెబుతున్నాడు. శ్లోకం ఉచ్చారణ యది మాం అప్రతీకారం, నేను ప్రతిఘటన లేకుండా నిలబడి ఉన్నా. అశస్త్రం, నన్ను ఆయుధం లేకుండా శస్త్రపాణయః, ఆయుధాలు పట్టుకున్నవారు ధార్తరాష్ట్ర హన్యుః, ధృతరాష్ట్రుని కుమారులు నన్ను చంపినా తత్మే క్షేమతరం భవేత్, అది నాకు ఇంకా శ్రేయస్కరం. ధర్మపూర్వకమైనది. అనువాదం: ధృతరాష్ట్రుని కుమారులు నన్ను ఆయుధం లేకుండానే, ప్రతిఘటన లేకుండా ఈ యుద్ధంలో చంపినప్పటికీ అది నాకు మిక్కిలి శ్రేయస్కరమవుతుంది. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకంలో అర్జునుడు అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తున్నాడు. అహింస, క్షమ, దయ. అతనికి రాజ్యం కంటే విలువైనది ధర్మం. అతను చెబుతున్నాడు, నాకు ప్రతిఘటన లేకుండానే మరణించడం శ్రేయస్కరం, కానీ సొంత వాళ్ల రక్తాన్ని కడగడం కాదు. ఈ శ్లోకం మనకు చెప్పే జీవన పాఠం. మనం న్యాయం పేరు మీద ఎంత దూరం వెళ్ళాలి? ఓటమిని అంగీకరించడం ఎప్పుడూ బలహీనత కాదని అర్థమవుతుంది. ధర్మం కోసం ఆత్మత్యాగం చేయగలిగిన మనస్సు నిజమైన వీరతకు నిర్వచనం. ఆత్మ పరిశీలన: జీవితంలో ఒక సంక్షోభ సమయంలో ప్రతీకారం ముఖ్యం లేదా ధర్మపరమైన నిలకడ ముఖ్యం? విజయం కోసం మనం ఎవరిని త్యాగం చేస్తున్నామో తెలుసుకోవాలనే తపన ఉందా మనలో? అర్జునుడి ఈ మాటలు శ్రీకృష్ణుని హృదయాన్ని తాకాయి. ఇది గీతా బోధలకు ముహూర్త రూపంగా మారింది. ఇప్పుడు కృష్ణుడు సమాధానాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇప్పుడు మన ప్రయాణం ఆధ్యాత్మిక గంభీరత వైపు వేగంగా వెళ్ళబోతోంది. మీరు కూడా ఈ యాత్రలో భాగస్వాములవ్వండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. భగవద్గీత యొక్క ప్రతి శ్లోకానికి ఆత్మార్పణతో కూడిన తాత్విక వివరాలు మీకు, మనందరికీ